ఫ్రెండ్స్ ఇది వివో V50 వివో నుంచి వస్తున్న కొత్త కెమెరా ఫోన్. వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం ఎలా ఉందో ఫోన్. ఇది బాక్స్ వివో V50 ఇది. ఇక్కడ కమ్స్ విత్ ఏ అని చెప్పి హైలైట్ చేస్తున్నారు. కో ఇంజనీర్డ్ విత్ జైస్ పార్ట్నర్షిప్ మనకి V40 సిరీస్ నుంచి తీసుకున్నారు. సో V50లో కూడా మనకి జైస్ పార్ట్నర్షిప్ అయితే కనిపిస్తుంది. మన ఫోన్ ని అన్బాక్స్ అయితే చేద్దాం. బాక్స్ లోపల ఫస్ట్ మొబైల్ ఫోన్ ఉంది అండ్ కలర్ చూడొచ్చు. కలర్ అట్రాక్టివ్గా అయితే ఉంది. 8GB RAM 256GB మోడల్ ఇది. బాగుంది చూడడానికి అయితే ఫోన్ ఫస్ట్ ఇంప్రెషన్. అండ్ ఇది క్వాడ్ కర్వ్తో వస్తుంది. డిస్ప్లే కూడా స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ వస్తుంది. నెక్స్ట్ మిగతా కంటెంట్స్ బాక్స్ లో కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. కేస్ బాగుంది, చాలా సాలిడ్ ఉంది. సరే వేసి చూద్దాం ఫోన్ కి. చూడొచ్చు మనకి సైడ్స్ కి ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు, కింద పడినప్పుడు మనకి డ్యామేజ్ అవ్వకుండా. బాగుంది కేస్ అయితే, క్వాలిటీ బాగుంది. నెక్స్ట్ వారంటీ కార్డ్, క్విక్ స్టార్ట్ గైడ్ ఉన్నాయి. బాక్స్ లో చార్జర్ మీకు ప్రొవైడ్ చేస్తుంది వీళ్ళు. ఇది ఫ్లాష్ చార్జర్, 90W చార్జర్. కేబుల్ వచ్చేసరికి ఇది Type A to Type C కేబుల్. ఫైనల్ గా ఇది సిమ్ ఎజెక్టర్ పిన్. ఇవి మనకి బాక్స్ లో వచ్చే కంటెంట్స్. నెక్స్ట్ మిగతా విషయాలు చూసే ముందు దీని కంప్లీట్ స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. దీని డిస్ప్లే వచ్చేసరికి 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED స్క్రీన్ తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ, 90W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. లాస్ట్ జనరేషన్ V40 తో కంపేర్ చేస్తే ఏమేమి చేంజెస్ చేశారు V50 లో అంటే మెయిన్ వాటర్ రెసిస్టెంట్. లాస్ట్ టైం IP68 ఉండేది కదా, ఇప్పుడు IP69 కి చేంజ్ చేశారు. అండ్ బ్యాటరీ లాస్ట్ టైం 5500 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండేది. ఇప్పుడు 6000 mAh బ్యాటరీ చేశారు, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొని వచ్చారు. అండ్ గ్లాస్ కూడా మార్చారు. గ్లాస్ ఇంతకుముందు ఫ్రంట్ మనకి షార్ట్ ఆల్ఫా గ్లాస్ ఉండేది, ఇప్పుడు డైమండ్ షీల్డ్ గ్లాస్ అని చెప్పేసి చేశారు. దాంతో కంపేర్ 50% కొద్ది స్ట్రెంత్ పెరిగిద్ది అని చెప్తున్నారు. ఇది కూడా షార్ట్ వాల్ ద గ్లాస్. అండ్ ఇంకొకటి చేంజ్ డిస్ప్లే. లాస్ట్ టైం మనకి 1.5K డిస్ప్లే, ఇప్పుడు ఫుల్ HD ప్లస్ కి చేంజ్ చేశారు. అండ్ ఇంతకుముందు మనకి కర్వ్ డిస్ప్లే ఉండేది, ఇప్పుడు క్వాడ్ కర్వ్ చేశారు. సో ఇవి చేంజెస్ మనకి V40 తో కంపేర్ చేస్తే V50కి. ఈ ఫోన్స్ వీళ్ళు ఎక్కువగా అమ్మేది బయట మార్కెట్ లో. సో అక్కడ వాళ్ళకి చూడడానికి కళ్ళకి బాగుండాలి, ఎక్కువ వీళ్ళు ఫోకస్ చేసేది డిజైన్ మీద. ఇక్కడ చూడొచ్చు డిజైన్ మీకు ఈ కలర్ కూడా కళ్ళకి చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తా ఉంది. మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. మీకు రోజ్ రెడ్ కలర్, ప్రజెంట్ నా చేతిలో ఉంది రోజ్ రెడ్ కలర్. ఇంకొకటి స్టారీ బ్లూ కలర్ ఒకటి ఉంది, అది కూడా కొద్దిగా డిఫరెంట్ గా ఉంది చూడడానికి. ఇంకొకటి టైటానియం గ్రే కలర్ కూడా ఉంది, కాకపోతే అది ప్లాస్టిక్ బ్యాగ్ తో వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ గ్లాస్ బ్యాగ్ తో వస్తుంది, సైడ్ వచ్చేసరికి ప్లాస్టిక్. అండ్ 4 కార్నర్స్ కి వీళ్ళు కుషనింగ్ యాడ్ చేస్తున్నారు చెప్తున్నారు, డ్రాప్స్ పడినప్పుడు కొద్దిగా ప్రొటెక్షన్ ఇవ్వడానికి. అండ్ ఇది థిక్నెస్ వచ్చేసరికి ఫోన్ ది 7.3 mm ఉంటుంది. వెయిట్ వచ్చేసరికి 189 grams ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ హైలైట్ చేసేది V సిరీస్ లో కెమెరా దీంతో జైస్ పార్ట్నర్షిప్ లాస్ట్ టైం యాడ్ చేస్తారు. V40 లో కూడా మనకి జైస్ పార్ట్నర్షిప్ అయితే ఉంది. ఇప్పుడు కూడా దీనిలో కూడా మీకు జైస్ పార్ట్నర్షిప్ అయితే ఉంటుంది. సేమ్ కెమెరాస్ మీకు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటుంది వీళ్ళది. కొన్ని శాంపిల్స్ మీద స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఈవెన్ జైస్ పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి జైస్ పోర్ట్రేట్స్ ఉంటాయి కదా, మీకు జైస్ స్టైల్ పోర్ట్రేట్స్ ఉంటాయి. లైక్ బయోటార్ కానీ, బీ స్పీడ్, సోనార్, ప్లేనర్, డిస్టాగన్, సినీ ఫ్లేర్, సినిమాటిక్, ఇట్లా చాలా పోర్ట్రేట్ స్టైల్స్ అయితే ఉంటాయి. ఇది మెయిన్ డిఫరెన్స్. జైస్ పార్ట్నర్షిప్ యాడ్ అవడం వల్ల మీకు ఇవన్నీ యాడ్ అవుతాయి. సో మీకు ఫొటోస్ మీరు డిఫరెంట్ స్టైల్స్ లో తీయొచ్చు. అండ్ ఇంకొకటి ఈసారి కొత్తగా యాడ్ చేసింది ఏంది V40 లో లేనిది V50 లో ఏముందంటే ఫ్రేమ్స్ యాడ్ చేశారు. జస్ట్ మీరు కెమెరా ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా బాటమ్ నుంచి ఇట్లా స్వైప్ చేశారనుకోండి, టాప్ కి ఫిలిం కెమెరా మోడ్ కి అయితే వెళ్తారు. సో ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫ్రేమ్స్ లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు చూడొచ్చు డిఫరెంట్ ఫ్రేమ్స్ అయితే కనిపిస్తుంటాయి. దీనిలో ఇక్కడ మీకు వెడ్డింగ్, హ్యాపీ వెడ్డింగ్ అని ఒకటి కనిపిస్తుంది చూడొచ్చు. ఈ ఫ్రేమ్ మీరు ఒకవేళ వెడ్డింగ్ స్టైల్ పోర్ట్రేట్స్ మీరు తీసేటప్పుడు, ఏదైనా వెడ్డింగ్ కి వెళ్ళారు, అక్కడ మీరు పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ మీరు పోర్ట్రేట్స్ తీయాలనుకుంటే ఈ స్టైల్ మీరు యూజ్ చేయొచ్చు. సో ఇది ఒకటి డిఫరెన్స్ V40 కి V50 కి. నెక్స్ట్ ఇంకొకటి V సిరీస్ లో హైలైట్ అవరా లైట్. మనం నార్మల్ గా దేనికి యూజ్ చేస్తాం, మనకి ఎక్కడైనా లైటింగ్ ఉన్నప్పుడు, అంటే డిఫరెంట్ కలర్ లైట్స్ పడుతుంటాయి కదా వెడ్డింగ్కి వెళ్ళినప్పుడు, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు. అట్లాంటి సిచ్యువేషన్ లో మనకి ఏ కలర్ ఉంటే ఆ కలర్ ఫొటోస్ అయితే వచ్చేస్తాయి. సో ఎవరా లైట్ వేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే అది లైట్ని అడ్జస్ట్ చేస్తుంది, మీకు న్యాచురల్ కలర్ ఫొటోస్ అయితే వస్తాయి, మీకు ఆ కలర్స్ అన్ని తీసేస్తుంది. అది ఈ చాలాసార్లు మీకు చూపించాను. అండ్ ఇప్పుడు దీనికి కొత్తది యాడ్ చేశారు ఎవరా లైట్ కి. లైట్ బ్రైట్నెస్ మీకు అక్కడ కండిషన్ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, మరి హార్ష్ కాకుండా మీరు తగ్గించుకోవచ్చు. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది దీనిలో. బ్యాక్ సైడ్ మీకు వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేసి మీరు మ్యాక్రో షాట్స్ కూడా తీయొచ్చు. కొన్ని శాంపిల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రంట్ కెమెరా కూడా మీకు మంచి డీటెయిల్స్ అయితే వస్తాయి, పోర్ట్రేట్స్ కూడా బాగా వస్తాయి. అండ్ ఇది మెయిన్ కెమెరా మీకు 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ కాబట్టి 3 మీరు యూజ్ చేసుకోవచ్చు. ఏది పనికి మన కెమెరా అయితే ఏమి ఉండదు. ఇంకా వీడియో విషయానికి వస్తే బ్యాక్ ఫ్రంట్ రెండు మీరు 4K 30 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకవేళ మీరు సినిమాటిక్ వీడియో రికార్డ్ చేయాలనుకుంటే మాత్రం 1080p 30 FPS లో మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇవన్నీ మీకు V40 లో ఉంటాయి. మెయిన్ V50 లో వీళ్ళు యాడ్ చేసిన ఫిలిం కెమెరా మోడ్ ఉంది కదా, అదొకటి కొత్తగా యాడ్ చేశారు. అండ్ ఓవరాల్ లైట్ లో చేంజెస్ చేశారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లాస్ట్ జనరేషన్ ప్రాసెసర్ ఇది 7 Gen
3 ప్రాసెసర్ తోనే వస్తుంది. 5G బ్యాండ్స్ విషయానికి వస్తే 9 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 8GB RAM 128GB బేస్ మోడల్ నుంచి స్టార్ట్ అవుతుంది. LPDDR4X RAM UFS 2.2 స్టోరేజ్ అయితే వస్తుంది. ఇది పర్ఫార్మెన్స్ ఫోకస్డ్ ఫోన్ అయితే కాదు, ఇది పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ అయితే చేయరు. మెయిన్లీ కెమెరా, డిజైన్, డిస్ప్లే ఇవి వీళ్ళు ఫోకస్ చేసేది. ఇది బయట అమ్మాలి కాబట్టి. సో దీనిలో మీకు గేమింగ్ అంటే మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవచ్చు కానీ మీరు హెవీ గేమ్స్ ఇట్లాంటివి దీనిలో మీరు ఆడలేరు. జనరల్ యూస్ కి అయితే బాగానే ఉంటుంది ప్రాసెసర్ Snapdragon 7 Gen 3. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే మీకు 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 10-bit ప్యానల్ ఇది. అండ్ దీని పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 4500 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఇది మీకు HDR10+ సపోర్ట్ తో కూడా వస్తుంది. నెట్ఫ్లిక్స్ కూడా HDR కంటెంట్ మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో అయితే చూడొచ్చు. డిస్ప్లే మీకు SGS లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ కూడా పొందింది. డిస్ప్లే మనకి లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే 1.5K నుంచి 1080p తీసుకొని వచ్చారు. 1.5K ఉంచాల్సిందే, ఎందుకు తీసేసారు నాకు అర్థం కాలేదు. అండ్ కాకపోతే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కొద్దిగా పిక్సెల్స్ తగ్గుతాయి కాబట్టి ఓవరాల్ గా బ్యాటరీ లైఫ్ కొద్దిగా ఇంప్రూవ్ అయితే అవుతుంది లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే. బ్యాటరీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బ్యాటరీ మీకు 6000 mAh బ్యాటరీ ఈజీగా మీరు ఫుల్ వర్కింగ్ డే యూస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి దీనిలో ఛార్జింగ్ విషయానికి వస్తే 90W వీళ్ళు ఫ్లాష్ చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని యూస్ చేసి మీరు ఛార్జింగ్ పెడితే మీకు 24 minutes లో 50% ఛార్జ్ అవుతుంది. గంట 10 నిమిషాలు పడుతుంది మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే ఫోన్. సౌండ్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. సౌండ్ క్వాలిటీ బాగుంది. దీనిలో మీకు డాల్బీ ఇట్లాంటివి అయితే ఏముండవు. సూపర్ ఆడియో ఉంటుంది వీళ్ళతో ఉంది. AI ఫీచర్స్ కూడా కొన్ని ఉన్నాయి దీనిలో. AI ఫీచర్స్ మీకు లైవ్ కాల్ ట్రాన్స్లేషన్ ఉంటుంది. మీరు కాల్ చేసినప్పుడు అవతల వాళ్ళు వేరే భాషలో మాట్లాడుతుంటే లైవ్ గా ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటుంది. ప్రెజెంట్ అయితే 4-5 భాషలు ఉన్నాయి. హిందీ, ఇంగ్లీష్ అయితే ఉన్నాయి. సో ఒకవేళ మీరు హిందీ, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కావాలంటే చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఫ్యూచర్ లో మేబీ ఎక్కువ లాంగ్వేజ్ అయితే యాడ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి AI ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్ కూడా ఉంటుంది. అంటే మీరు ఏదైనా కాల్ రికార్డ్ చేశారు లేకపోతే వాయిస్ రికార్డ్ చేశారు, సో దాన్ని సమ్మరీ కావాలంటే మీరు దీన్ని అయితే యూస్ చేయొచ్చు. దాని సమ్మరీ మొత్తం ఇస్తుంది. అండ్ నెక్స్ట్ సర్కిల్ టు సెర్చ్, ఇది అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ లో వచ్చేస్తుంది ఇప్పుడు. సర్కిల్ టు సెర్చ్ ఇప్పుడు మస్ట్ ఫీచర్ అనమాట. ప్రతి ఒక్కరు దీని అయితే ఇష్టపడుతున్నారు. సో దీనిలో మీకు సర్కిల్ టు సెర్చ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ AI సూపర్ లింక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది మీకు సిగ్నల్ స్ట్రెంత్ ని ఇంప్రూవ్ చేస్తుంది. బయటకి అయితే కనిపించదు. సో మీకు సిగ్నల్స్ అయితే మీకు వీక్ గా ఉన్న చోట కూడా కొద్దిగా సిగ్నల్స్ అయితే బెటర్ అయితే ఉంటాయి. నెక్స్ట్ AI ఎరేజర్ 2.0 ఇది బాగా పనిచేస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఏదైనా మీరు రిమూవ్ చేశారనుకోండి, ఏదైతే మనకి మిస్సింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి వాటిని కూడా నీట్ గా అయితే యాడ్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు, బైకులు రిమూవ్ చేస్తే గేట్ ని అది ఐడెంటిఫై చేసింది మీకు బెటర్ గా తీస్తుంది. ఇది కూడా బాగా అనిపించింది నాకు AI ఎరేజర్ 2.0. అండ్ ఫైనల్ ఫీచర్ AI స్క్రీన్ ట్రాన్స్లేషన్. ఇప్పుడు ఇది మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఏదైనా మీరు ఆర్టికల్ చదువుతున్నారు, అది ఒక భాషలో ఉంది, ఇంకో భాషలోకి మీరు ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నారు, జస్ట్ ఇట్లా స్వైప్ చేసి AI స్క్రీన్ ట్రాన్స్లేషన్ ఉంది కదా, దాన్ని ఎనబుల్ చేస్తే చాలు. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అయితే నేను కన్వర్ట్ చేస్తున్నాను. పేజ్ మొత్తం తెలుగులో కన్వర్ట్ అయింది. ఇప్పుడు నేను తెలుగులో చదువుకోవచ్చు. సో ఇట్లా ఫీచర్ అయితే ఉపయోగపడుతుంది. ఇవన్నీ AI సంబంధించిన కొన్ని ఫీచర్స్. సెన్సార్స్ కూడా అన్ని ఉన్నాయి, ఏమీ స్కిప్ చేయలేదు. మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇది. దీనిలో మీకు NFC ఉండదు, IR బ్లాస్ట్ ఉండదు. బ్లూటూత్ 5.4 మీద రన్ అవుతుంది. అండ్ Wi-Fi 6 సపోర్ట్ తో వస్తుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. FunTouchOS 15 మీద రన్ అవుతుంది. 3+4 అప్డేట్స్ వస్తాయి. 3 years Android అప్డేట్స్ వస్తాయి, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇది ఓవరాల్ గా Vivo V50 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. V40కి దీనికి పెద్ద హ్యూజ్ చేంజెస్ అయితే వీళ్ళు ఏం చేయలేదు. కొన్ని చిన్న చేంజెస్ చేసి ఫోన్ అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. చాలా మంది ప్రో మోడల్ గురించి అడుగుతున్నారు. ప్రో మోడల్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయట్లేదు. మేబీ దాని ఫ్యూచర్ లో తీసుకొని రావచ్చు. ప్రజెంట్ అయితే మోడర్న్ చేంజెస్ ఉంటాయి కదా, ఎక్కువ క్వాడ్ కర్వ్ ఇష్టపడుతున్నారు జనాలు, IP69. సో ఇట్లాంటివి మేబీ వీళ్ళు దృష్టిలో పెట్టుకొని బయట మార్కెట్లో అవి ఎక్కువ అడుగుతున్నారు. మేబీ దాన్ని దృష్టిలో పెట్టుకొని తొందరగా ఫోన్ తీసుకొచ్చినట్టుంది, చిన్న చేంజెస్ చేసి. ప్రైస్ కూడా V40 ప్రైస్ రేంజ్ లో దీన్ని తీసుకొని రావచ్చు. మీకు ఎలా అనిపించింది V50? మీ అభిప్రాయాలు కింద కామెంట్ చేసిన చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.